హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మున్నీష్ ఛానల్. ఈరోజు నేను చేసే వంట ఏంటో లాస్ట్లో చెప్తా. అంటే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ లాస్ట్లో చెప్తా. ఇప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేయాలి. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయద్దు. ధనియాలు, జీలకర్ర పొడి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, సాల్ట్, కారం. ఇది అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్. ఇవేంటో తెలుసా మీకు? ఇది ఎండు రొయ్యి పొట్టు అనమాట. పచ్చి రొయ్యి పొట్టు కూడా ఉంటుంది. ఇది ఎండు రొయ్యి పొట్టు అంటే చిన్న చిన్న రొయ్యలు అనమాట. ఇది వాష్ చేసుకోవాలి. దీంట్లో మట్టి అలా ఏమైనా ఉంటాయి. సో మనం ఇప్పుడు వాష్ చేసుకుందాం. కొంచెం వేసుకుని కర్రీకి సాల్ట్, పసుపు కూడా వేయాలి. పసుపు అన్నిట్లో వేస్తాం కదా మనం ఆల్రెడీ. సో ఇది చాలా బాగుంటుంది అనమాట. మనకి ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు పచ్చి రొయ్యి పొట్టు త్వరగా దొరకదు కాబట్టి ఎండు రొయ్యి పొట్టు ఇట్లా ఉంచుకుంటాం అనమాట. ఇది వాష్ చేసుకుని పక్కన పెట్టుకుని అప్పుడు కర్రీ అన్నది స్టార్ట్ చేద్దాం మనం. ఓకేనా? ఇంగ్రీడియంట్స్ చూసారు కదా, ఆనియన్స్ ఇవన్నీ అనమాట. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు, గరం మసాలా వేయద్దు అనమాట. కారం కూడా చాలా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో గుళ్ళు మాత్రం ఇలా, అంటే ఇది వెల్లుల్లిపాయ అంటారు కదా, వెల్లుల్లిపాయ పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇలాంటి దాంట్లో తీసుకుని జాలి కింద చూసారా మట్టి అంటే పొట్టు అంటారు. సో దీన్ని ఇట్లా అనుకుంటే మనకి వస్తుంది అనమాట. కింద ఏమైనా దుమ్ము ఉన్నా కూడా వచ్చేస్తుంది మనకి. సో అందుకే ఇలాగా అనేసాక వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వాష్ చేసుకున్నాక చూపిస్తాను ఎలా వస్తుందో. వాష్ చేసేసుకున్నాను. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం. వాటర్ ఉంటే జాలీలోంచి వెళ్ళిపోతాయి కాబట్టి. సో వాష్ చేసేసుకున్నా కాబట్టి ఇప్పుడు మనం వంట అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం మనం. ఆయిల్ వేసుకుందాం. ఇది చాలా బాగుంది, చిన్నగా ఉంది, క్యూట్గా. ఆయిల్ ఇందులో లైక్ ఇది నెయ్యికానికి తీసుకున్నాను, కానీ నాకు ఇంకా గానం నూనె ఏమైనా వేసుకోవడానికి బాగుంది అని చెప్పి ఇది ఇలాగా వేసేసుకోవచ్చు. క్యాప్ కూడా చాలా బాగుంది. స్టీల్ కూడా చాలా బాగా వచ్చింది. దీని మీద పేరు లేదు, సరిగ్గా క్లారిటీగా అనిపించట్లా. లింక్ ఉంటే ప్రొవైడ్ చేస్తా. వెల్లుల్లిపాయ గుళ్ళు వేసేసుకుందాము. ఆయిల్ అయింది కాబట్టి వెల్లుల్లిపాయ గుళ్ళు వేగినాక మనం ఆనియన్స్ వేద్దాం. వెల్లుల్లిపాయ గుళ్ళు అన్నది వేగుతుంది కదా, మనం ఇందులో ఈ కర్రీలో మనం చూడండి ఎంత బాగుందో స్మెల్. వెల్లుల్లిపాయ గుళ్ళు వేగుతున్నప్పుడు చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాము. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవి వేగుతాయి. ఇప్పుడు అసలు వేగుతుంటేనే చాలా సౌండ్, కమ్మటి స్మెల్. అసలు వెల్లుల్లిపాయ అంటేనే కమ్మగా ఉంటుంది మనకి. సో ఇప్పుడు దీంట్లో బీరకాయ వేసుకోవచ్చు, ఎగ్స్ వేసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే నార్మల్గా రొయ్య పొట్టు మాత్రమే వేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఆనియన్స్ వేస్తాము. ఇది ఆనియన్స్ బాగా వేగాలి మంచిగా. ఇప్పుడు సాల్ట్, పసుపు వేసుకుందాము. ఎందుకంటే ఉల్లిపాయలు వేగాలంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతుంది కాబట్టి. సాల్ట్ వేద్దాము. సాల్ట్ వేసినాక గోల్డ్ కలర్ వచ్చే వరకు, మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేగించుకోవాలి. ఇప్పుడు పసుపు కూడా వేసుకుందాము. పసుపు అన్నది మంచిది హెల్త్కి. సో అన్నిట్లో మనం పసుపు వేసుకుంటాం. బాగా వేగించాలి దీన్ని బాగా. తర్వాత ఆఫ్టర్ ఒక 5 minutes తర్వాత చూద్దాం. ఇంకా ఆనియన్స్ ఎక్కడి వరకు వచ్చినాయి చూద్దాం. వేగుతున్నాయి అన్నమాట. ఒక పక్కన నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే పప్పుచారు కూడా స్టార్ట్ చేశాను. మరుగుతుందన్నమాట. ఇప్పుడు ఆఫ్ చేసిన ఇందాక. ఇప్పుడు పప్పుచారు అన్నది మరుగుతుంది. దాని కాంబినేషన్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఇది గ్రేవీ కర్రీ, నాకైతే ఏదో ఒకటి ఉండాలి పక్కన. రసం అన్నా, పప్పుచారు అన్నా, మజ్జిగ పులుసు అన్నా బాగుంటుంది. ఆంధ్ర వాళ్ళకి అర్థమవుతుంది కదా, ఎందుకంటే మనం అది లేకపోతే ఉండలేం. ఏది గ్రేవీ కర్రీ తిన్నా మన పక్కన సైడ్ ఏదో ఒకటి ఉండాలి. ఒక రోటి పచ్చడో, లేకపోతే సాంబారో, పప్పుచారో, ఏదో ఒకటి. అవి ఉంటేనే మజా కదా. ఆనియన్స్ అయిపోయి ఉంటాయి చూడండి, అయిపోయినాయి. మంచిగా వేగినాయి, బ్రౌన్ కలర్లో వచ్చి. ఇప్పుడు మనం ఏంటంటే రొయ్య అన్నది వేసేసుకుందాము. రొయ్య పొట్టు. ఇది పప్పుచారు కూడా మరిగిపోతుంది వేడిగా. ఇప్పుడు రొయ్య పొట్టు వేద్దాం. రొయ్య పొట్టు అన్నది వాష్ చేసి పెట్టేశాను తీసుకుని. ఇప్పుడు ఈ రొయ్య పొట్టు అన్నది వేసేద్దాం. ఇప్పుడు ఈ రొయ్య పొట్టు అన్నది వేపుతాము.
చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మంచిగా నచ్చుతుంది ఇది అందరికీ. డ్రైది కాబట్టి ఇలా ఉంది. అదే మీకు అదైతే అది కూడా నా దగ్గర చేసిన లింక్ ఉంది, అది పెడతాను, అది కూడా చూడండి పచ్చి రొయ్య పొట్టు ఎలా ఉంటుందో. దీంట్లో ఇది వేగడానికి జస్ట్ కొన్ని నీళ్ళు మాత్రమే వేస్తారు, ఎన్నో వేయరు. ఆల్రెడీ ఇది వేగుతుంది, జస్ట్ నార్మల్గా ఇది వేసాక వేపడమే. ఇప్పుడు ఆ కారం వేసినాక జస్ట్ కొన్ని వాటర్ వేస్తారు అంతే, మరి ఎక్కువ వాటర్ వేయకూడదు. ఇది ఆల్రెడీ చాలా చాలా డెలికేట్ కదా, ఉడికిపోతాయి. ఏమి 5 మినిట్స్ మగ్గ పెడదాము ఇట్లాగా మూత పెట్టి. తర్వాత సిమ్లో పెడతాం. సిమ్లో పెట్టేసి దాన్ని అలా ఉంచి ఆఫ్టర్ ఒక 5 మినిట్స్ తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేస్తే చాలు. వాటర్ కొన్ని ఇది మగ్గుతుంది కాబట్టి ఇప్పుడు కొత్తిమీర వేద్దాము. వేసి కొంచెం ధనియాల జీలకర్ర పొడి కూడా వేసేద్దాము, కొంచెం లిటిల్ బిట్, ఒక స్పూన్ వేసాను. ఇప్పుడు కారం కూడా వేద్దాము. కారం ఒక స్పూన్ వేస్తున్నాను, స్పూన్కి కొంచెం వేసి ఇప్పుడు దీన్ని జస్ట్ ఇలాగ వేపి ఇప్పుడు వాటర్ వేద్దాం. కొంచెం ఎగురుతుంది కదా, వాటర్ వేస్తే బాగుంటుంది. చూడండి కింద కూడా మాడట్లేదు. వాటర్ వేద్దాం, లైట్గా వేసుకోవాలి, ఎన్నో ఒక టీ గ్లాస్ అన్నట్టు అంతే. కొంచెం మరి మీద వరకు వచ్చేసేటట్టు కాదు. ఇప్పుడు ఇలాగ కొంచెం సిమ్లో పెట్టేసి జస్ట్ ఇంకా పడతాయా అంటే అది వాటర్కి కొంచెం మగ్గుతుందని కొంచెం వేద్దాము. కొంచెం ఓకే ఓకే కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలంతే. మరి ఇది గ్రేవీ కర్రీ కాబట్టి ఈ గ్రేవీ అంటే ఏమి ఉండదు, ఇవే రొయ్య పొట్టే గ్రేవీ టైపు దీన్ని కలుపుకుంటారు అంతే. దీన్ని సిమ్లో పెట్టి మగ్గ పెడదాం. ఇట్లా సిమ్లో పెట్టేసి ఉంచుదాం ఒక 5 మినిట్స్. కన్సిస్టెన్సీ ఇట్లా వేసుకుని ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసుకుని ఇప్పుడు బాగా సిమ్లో పెట్టుకోవాలి. అది ఒక 5 మినిట్స్ ఉంచుకుని నెక్స్ట్ ఆఫ్ చేసేసుకోవడమే, అయిపోయింది. ఆయిల్ వస్తుంది చూసారా పైకి, ఉప్పు కరెక్ట్గా ఉంటే ఆయిల్ పైకి వస్తుంది. అంత అయిపోతే పైకి వచ్చినగానే ఆయిల్ కట్టేయడమే కొత్తిమీర వేసి. అండ్ ఫ్రెండ్స్ ఎలాగా వస్తుందో ఎమ్మీగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది ఎందుకు ఇంకా కొంచెం ఉంచుతున్నా అంటే కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఇట్లా ఈ వాటర్ అవ్వాలి, కొంచెం దగ్గరికి అవ్వాలి, అందుకు అలాగా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ సరిపోతుంది. తాలింపు అన్నది స్టార్ట్ చేశాను, తాలింపు పెట్టేస్తున్నాను అన్నీ వేసి. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మ్యాక్సిమం అయిపోయింది. ఓకే అయిపోయింది, కలుపుకోవడానికి ఉంది చూసారా, అంతే కర్రీ రెడీ. ఆయిల్ అన్నది పైకి వచ్చేసింది, మంచిగా దగ్గరగా అయ్యింది. ఇంకా ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు తాలింపు అన్నది ఇది స్టార్ట్ చేద్దాం. తాలింపు అన్నది పప్పుచారులోకి వేసేస్తున్నాను. తాలింపు రెడీ అయింది, వేసేద్దాము. చూడండి డిషెస్ వచ్చి రెడీ అయిపోయాయి వేడివేడిగా. రైస్, సాంబార్ అన్నీ రెడీ అయిపోయినాయి డిషెస్ వచ్చి వేడిగా. ఆనియన్ నిమ్మకాయతో చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి వేడిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్టింగ్ టైం.